కటాక్షము చేత తృప్తి పరుస్తాడన్నమాట. ఆమేన్. ఈరోజు మీరందరూ కూడా గమనించండి, నమ్మగలిగితే, మీకు దమ్ముండి నమ్మగలిగితే తృప్తి పొందినంత శాంతిని దేవుడు మీకు ఇస్తాడు. తృప్తి పొందినంత భూమిని దేవుడు ఇస్తాడు. తృప్తి పొందినంత ఇల్లు ఇస్తాడు. తృప్తి పొందినంత వ్యాపారం ఇస్తాడు. వ్యవస్థలు ఇస్తాడు. ప్రభుత్వాన్ని ఇస్తాడు. ఆయన దీవెన చేత రెండు చేతులు పైకి ఎత్తుకుంటే చప్పట్లు కొట్టండి. ఆనాడు యెహోవా దీవెన, ఈనాడు యేసయ్య దీవెన. రెండు చేతులను పైకి ఎత్తండి. నాతో మాట చెప్పండి. కటాక్షం చేత తృప్తి పొందిన నప్తాలి. అలా బఠానీలు తిన్నట్టు మాట్లాడుతున్నాను. రెండు చేతులు స్ట్రైట్ పైకి. సాతానుడు మీ మాటని పారిపోవాలని నేను చెప్తున్నాను. చెప్పండి. కటాక్షము చేత తృప్తి పొందిన నప్తాలి, యెహోవా దీవెన చేత నింపబడిన నప్తాలి. పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకోను. ఆపకుండా కలిగి తప్పుడు ఉంటుంది. రెండు దిక్కుల దీవెన రాబోతోంది. ఒక సేవకుడిగా, ఒక్కరిగా, ధైర్యంగా మీకు నా నుండి దేవుడు ప్రకటిస్తున్నాడు. పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకోండి. ఇంతవరకు ఆయన చేసే ఇంతవరకు ఎక్కడ ఎప్పుడు ఎలా ప్రశ్న ఉండిపోయింది. ఇప్పటి నుంచి ఆయన కటాక్షము చేత తృప్తి పొందుతారు. నప్తాలి నలుగురు కొడుకు పిల్లలు ముందు కొంచెం దారి తప్పి జీవించారు. దేవుడికి దూరంగానే ఉన్నారు. కొన్ని సమయాల్లో శపించబడిన మాటలు కూడా వారు స్వీకరించామన్నారు. అప్పుడు ఇంకా శోధన అయిపోయింది. అయితే వారు ఏం చేశారంటే గిద్యోను యుద్ధం అప్పుడు గిద్యోనికి సహకరించారు. దైవ దర్శనం ఉన్న దైవ మనుషుడికి గిద్యోనికి నప్తాలి గోత్రము నుండి మరి వారు 37,000 మంది సైనికులు సహాయం చేశారు. తర్వాత దావీదు రాజ్యంలో వచ్చిన గొడవలకి నప్తాలి గోత్రకి చాలా మంది రాజ్యమును దావీదుకి అప్పగించిన విషయంలో ఇది నీతియుక్తమైనదని ఆ గోత్రికులందరూ కూడా దావీదు పక్షముగా ఉండి పోరాడి దావీదు రాజును చేశారు. మంచి మంచి విషయాలు వారు పాల్పొందడంలో దేవుడు వారి నీతి పనులను జ్ఞాపకం చేసుకుని, వారి మంచి మనసును జ్ఞాపకం చేసుకుని దేవుడు చేసిన గొప్ప మేలు ఏంటంటే పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనం అందించేది. మీరందరూ కూడా ఆస్తికర్తలు అవుతారు. మీరందరూ ఆస్తికర్తలు అవుతారు, భూస్వాములు అవుతారు. మీ ఇంట్లో యేసు రక్షణ నిలిచి ఉండబోతారు. మీ గ్రామంలో, మీ స్వజనులలో మీరు ఆశీర్వాదంగా ఉంటారంటే కొందరు మీ ఇంటికి రాబోతున్నారు. నాన్న అవుతారు. మీరు పెద్ద మేడ పెట్టుకోవాలి. మీ ఇంటి నిండా పని వాళ్ళు ఉండాలి, దాసీలు ఉండాలి, అబ్రహాము దీవెనలు ఉండాలి. మీరు 100% ఉంటారు. నేను ఎలా వస్తానంతే. ఎలా వస్తానని అడగండి. వచ్చి తీరుతా. మీ ఇంటి దగ్గర అడుగు పెడతా. మీ గ్రామాలకు రాబోతున్నాను. మీరు ఆశీర్వదించబడతారు. ఏది మీ ఆశీర్వాదము? మీ పశ్చిమ దిక్కు ఏది అని అడిగినప్పుడు మీరు చెప్పాలి, ఈ భూభాగాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, ఈ దక్షిణ భూభాగాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, ఈ గ్రామాన్ని రక్షణ కొరకు ప్రార్థించడానికి బాధ్యత ఇచ్చాడు. యేసయ్య వచ్చేస్తున్నాడు. అందుకనే మనందరికీ భూలోక భాగ్యం ఇచ్చేస్తాడు. ఆయన రక్షణ కొరకు సిద్ధపడండి. ఈరోజు ఆశీర్వాదం ఏంటంటే మీరు ఆయన కటాక్షము చేత తృప్తి పొందబోతున్నారు. ఆయన దీవెన చేత నింపబడబోతున్నారు. ఏడవకండి. అప్పుడున్నాయి సమస్యలు ఉన్నాయి, ఏడవకండి. మీకు యేసయ్య ఉన్నాడు. ఆయన మేము తృప్తిపరుస్తున్నాడు. మీరు 2 దిక్కులను స్వాధీనించారు. మీ ఇంటికి తర్వాత మీ భర్తను అడగండి, మీ భార్యను అడగండి, పిల్లలను అడగండి. మనకి పశ్చిమ దిశ ఏది? మన ఇంటికి దక్షిణ దిశ ఏది?
ఏమ్మా ఇలా అడుగుతున్నావు ఏంటి, ఆస్తి చూసి వచ్చేవాడిని అడుగుతారు. నువ్వు చెప్పు. దైవజనుల ద్వారా దేవుడు ప్రకటించాడు, మనకి పశ్చిమన స్థలం ఇవ్వబోతున్నాడు, దక్షిణమున స్థలం ఇవ్వబోతున్నాడు, మనము భూమిని స్వాధీనపరచబోతున్నాం. దేవుడు మనకి చెరువులు ఇవ్వబోతున్నాడు, దేవుడు ఊడుపు భూమి ఇవ్వబోతున్నాడు, కొబ్బరి తోటలు ఇవ్వబోతున్నాడు, అన్ని రకాల ఫలాలు పండే స్థలాలు మనకి ఇవ్వబోతున్నాడు. ఆయన మన మీద కరుణ చూపి ఉన్నాడు, ఆయన మనల్ని దీవించి ఉన్నాడు. అందరూ లేచి చూడండి. నఫ్తాలి దీవెనల చేత నింపబడిన స్థితి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నఫ్తాలి